సో వంగవీటి రాధ విషయానికి వచ్చినట్లయితే కూడా ఎన్నోసార్లు వంగవీటి రాధ రాజకీయంగా తన తండ్రి బాటలో నడిచే ప్రయత్నం చేసినా, ఆ స్థాయిలో ఆ లెగసీని కంటిన్యూ చేసినా తనకంటూ అదృష్టాన్ని మాత్రం తీసుకొచ్చుకోలేకపోయారని అనుకోవాలి. అయితే పర్టికులర్లీ 2014 పరిణామాల తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలో ఎన్నో రోజులు ఇమ్మడలేకపోయారు. అక్కడ జగన్ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి మరి ఆయన టీడీపీలోకి రావడం జరిగింది. టీడీపీలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది వైపు నుంచి టీడీపీలో చేరినందుకు విమర్శలు వచ్చినా వాళ్ళందరికీ సమాధానం చెప్తూ రాధా టీడీపీలోనే ఉండిపోయారు. వైఎస్ఆర్సీపీ కానీ అటు జనసేన కానీ తనకు ఎన్నోసార్లు రెడ్ కార్పెట్ పరిచే ప్రయత్నం చేసిన తన జర్నీ మాత్రం చంద్రబాబుతోనే అని కరాఖండిగా రాధా తేల్చి చెప్పడం జరిగింది. బట్ రాధా మాత్రం పదవులకు దూరంగా ఉంటూ ఉన్నారు. బట్ అదే స్థాయిలో ఈ రోజున పదవులకు దూరంగా ఉండటమే కాదు, తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ కూడా దూరంగా ఉన్నారు. బందర్ ఎంపీగా పోటీ చేయాలనో, విజయవాడ నుంచి సెంట్రల్ నుంచా లేకపోతే తూర్పు నుంచి పోటీ చేస్తారన్నా చంద్రబాబు నాయుడు అక్కడున్న అభ్యర్థులను కన్విన్స్ చేసి మరి ఆయన టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. బట్ వీటన్నిటిని కూడా రాధా కొట్టిపడేస్తూ వచ్చారు. తాను ఈరోజు ఎక్కడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండానే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఓటమైన అధ్యాయం అన్నట్టుగా ఈరోజు ప్రచారం చేస్తున్నారు.